ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచ్ల్లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బిల్ ఇది పెట్టిందో, కొత్తగా పాలసీ పెట్టిందో, సో దీని గురించి ఏమంటారు మీరు? హిల్ టు పాలసీ తీసుకురావడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో విలువైన భూములన్నీ కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతికి వాళ్ళు విల్లాల కోసం అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల బతికి ఏం కావాలి, వాళ్ళకు ఉపాధి దూరం అయితే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతారనే విషయాన్ని ప్రభుత్వం ఇవాళ విస్మరించింది. అసలు ఇది ఇంత పెద్ద పాలసీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సివిల్ సొసైటీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇవాళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం డబ్బులు దండుకుంటానికి ఇంత పెద్ద భారీ కుంభకోణాన్ని చేపట్టడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించడానికి ఇవాళ అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు ఏదైతే మేము పాలసీ తీసుకొచ్చామో అది మేము అభివృద్ధి చేయడానికి తప్ప ఎటువంటి మేము అంటే ప్రజలకు మంచి చేయాలని మా ప్రభుత్వం ఉద్దేశము. సో ప్రతిపక్షాలు దీన్ని తప్పుపడుతున్నాయని చెప్తున్నారు. అంటే పరిశ్రమలు దూరం పోతే అభివృద్ధి జరిగినట్ట? అసలు పరిశ్రమలు ఉండాలి, ప్రజలకు దగ్గరలో అందుబాటులో ఉండాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రెడ్ జోన్లో పొల్యూషన్ అయితే ఏవైతే జనరేట్ చేస్తుందో పొల్యూషన్ జనరేట్ చేసిన కంపెనీలు మాత్రమే ఓఆర్ఆర్ పరిధి అవతలకి షిఫ్ట్ చేయమని చెప్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసింది? మొత్తం అన్ని కంపెనీలు, దారితో పాటు అన్ని కంపెనీలు కూడా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో విలువైన మూలు బాలానగర్ కానీ, కుక్కట్పల్లి కానీ, నాచారం కానీ, ఐడియా బొల్లారం కానీ ఇలాంటి చాలా చెర్లపల్లి లాంటి ప్రాంతాల లోపల ఇవాళ గజానికి ఇవాళ ఇవాళ ₹1,00,000 ఉన్న పరిస్థితి ఉన్నది. అలాంటిది సబ్ రిజిస్టార్ వాల్యూ ప్రకారం అందులో 30%తోనే ఇవాళ మీరు రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే ఆ ల్యాండ్స్ ఉన్నాయో, పారిశ్రామికవేత్తల దగ్గర ల్యాండ్స్ ఉన్నాయో, ఆ ల్యాండ్స్ ఉన్న అలాట్ అయిన పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ వాళ్ళు తక్కువ ధరకు ప్రభుత్వం మీద బడని విధంగా, ప్రభుత్వానికి నష్టం జరిగే విధంగా ఇవాళ ఎస్ఆర్ఓ రేట్లకు వాళ్ళకు ఎస్ఆర్ఓ రేట్స్లో 30%కు ఇవాళ రెగ్యులరైజ్ చేయడానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాను ఇవాళ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో గతంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? అసలు మొత్తం నాశనం అయిపోయానండి ఇవాళ పరిశ్రమ. అసలు పరిశ్రమలో భయపడుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇవాళ భయపడుతున్నారు. ఎక్కడ డబ్బులు దండుకుంటున్నారు, పరిశ్రమలు పెట్టాలంటే ఎక్కడ ట్యాక్స్ అడుగుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది రాష్ట్రంలో, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్ నడుస్తుంది చెప్పి వాళ్ళందరూ ఇవాళ భయపడుతున్నారు. ఇవాళ ఉన్న పరిశ్రమలు మూతేసుకునే పరిస్థితి ఉన్నది. అసలు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వన్నా ఇవాళ భయపడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో హైదరాబాద్ పరిధిలో, ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పటికే చాలా చిన్న చిన్న పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు కానీ, ఫుడ్ ఇండస్ట్రీ పరిశ్రమలు కానీ, సోలార్ పరిశ్రమలు కానీ ఇలాంటి పరిశ్రమలన్నీ ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కడ సిటీ అవుట్స్కట్లో వాళ్ళని చూస్తున్నారు. అవుట్స్కట్లో ఓఆర్ఆర్ అవుతారు కనుక పరిశ్రమలు పెట్టంటే అక్కడికి లేబర్ ఎట్లా వస్తారు? లేబర్కి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ఏమైనా ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉన్నాయా? ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే 2 గంటల సమయం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు పని చేస్తారు, వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు? కాబట్టి ప్రభుత్వం ఈ హిల్ టు పాలసీని రద్దు చేసి ఇక్కడున్న పరిశ్రమలు ఇక్కడనే కొనసాగించండి. రెడ్ జోన్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, పొల్యూషన్ జనరేట్ చేసే పరిశ్రమలను వాటిని తరలించాలని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు, దీన్ని ఏ విధంగా ఖండించబోతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం కనుక దిగి రాకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ చైతన్యం చేస్తాం. ఈ మధ్యకాలంలో పూట ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న అన్ని కలెక్టరేట్లు, హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ కానీ, నల్గొండ కానీ, భువనగిరి కానీ ఇలాంటి పరిధిలో ఉన్న కలెక్టర్లు అందరూ కూడా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇస్తాం. అయినా ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ముట్టడిస్తాం.